హరిత వెల్నెస్‌లో పారాలిసిస్‌కి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయని నేనైతే విన్నాను. సో, ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతిక్ ఫిజిషియన్ హావింగ్ మోర్ దెన్ 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఆయన ఎవరో కాదు, డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు ఉన్నారు. మరి మాట్లాడిద్దాం. డాక్టర్ గారు, యాస్ ఐ టోల్డ్, ఈ పారాలిసిస్ ప్రాబ్లమ్‌కి చాలా ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక పర్సన్‌కొచ్చిందంటే వాళ్ళకి హెల్ప్ చేయలేక, సేవలు చేయలేక. సో, ఈ పారాలిసిస్‌కి తగిన ట్రీట్మెంట్స్ ఏమున్నాయి సార్? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా హెమిప్లీజియా కామన్‌గా చూస్తుంటాం. అది రైట్ సైడా, లెఫ్ట్ సైడా అనేది. ఎక్కువగా ఈ కాళ్ళు, చెయ్యి కదిలించలేని వాళ్ళల్లో ముఖ్యంగా అది ఇళ్లల్లో ఉండి వాళ్ళకి ఇనోస్ ఫిజియోథెరపీ సరిగా అందక, అలాగే హాస్పిటల్లో రెగ్యులర్‌గా ఉండి కరెక్ట్ అయిన రీహాబిలిటేషన్ అందక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇలాంటి వారందరికీ కూడాను మనం హరిత వెల్నెస్‌లో కంప్లీట్‌గా ఫ్రమ్ డే 1 నుంచి అప్ టు వాళ్ళు బాగా రికవరీ అయ్యేంత వరకు మనం ఈ పారాలిసిస్‌కి సంబంధించిన రీహాబిలిటేషన్‌ని మనము విత్ ఇంటెన్సివ్ కేర్‌తో మంచి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పారాలిసిస్ అనేది ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత ఇంటెన్సిటీ స్ట్రోక్ వచ్చింది దాన్ని అంచనా వేసుకొని మనము దాన్ని ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అంత తొందరగా వాళ్ళు నార్మల్ అవ్వడానికి, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్‌కి ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది డిలే అయ్యే కొందికి మన చెయ్యి, కాళ్ళు మ్యాక్సిమము బలహీనపడి ఫ్లాసిడిటీ వచ్చి చెయ్యి కూడా వంకలు తిరిగిపోయి ముడుచుకోపోయి నార్మల్ రావడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. ఇది పారాలిసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు తొందరగా మనము రీహాబిలిటేషన్ దానికి సంబంధించి హరిత వెల్నెస్‌లో మంచి ఎక్స్‌పర్టైజ్ ఆయుర్వేద న్యాచురోపతి ట్రీట్మెంట్స్‌తో దాన్ని బెటర్ ఇంప్రూవ్‌మెంట్, బెటర్ రిజల్ట్ రావడానికి మేము చాలా దాని మీద ఫోకస్డ్‌గా ఉన్నామండి.